నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను నియంత్రించాలని డిచ్పల్లి మండల ఎస్ఐకి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిచ్పల్లి మండల కార్యదర్శి మురళి మాట్లాడుతూ డిచ్పల్లి మండలంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు విద్యార్థులు యువత అలవాటు పడుతున్నారని, ఇందుకు డ్రగ్స్ విరివిగా దొరకడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్రంలో ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గణేష్, పీవైఎల్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సాయిబాబా, ఉపాధ్యక్షులు మోహన్, పీడీఎస్ నాయకులు శ్రీరాము, రాజేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో డిచ్పల్లి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా డిచ్పల్లి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో చాలా విపరీతంగా గంజాయి విక్రయిస్తున్నారు। ఈ గంజాయి విక్రయించడం ద్వారా యువత చెడుదారుల పట్టే మా ధోరణి ఉంది। కావున ఇట్లా ఈ గంజాయికి యువతని దూరం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలా। అట్లాగే టీనేజ్ యువకులు వీరు గంజాయి తాగడం వలన చాలామంది నేరగాళ్ళుగా మారే ప్రమాదం ఉంది। అటువైపుగా వెళ్లకుండా వాళ్ళని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది। ఆ విధంగా తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి, అట్లాగే అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలి। ఈ డిచ్పల్లి మండల కేంద్రంలో పూర్తిగా గంజాయి నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది। ఈ గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని చట్టప్రకారంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా అధికార యంత్రాంగానికి ఉందని మేము తెలియజేస్తున్నాం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।